సైకిల్ మీద పచ్చళ్ళు అమ్మే స్థాయి నుంచి ఈ స్థాయికి రామోజీరావు ఎలా వచ్చారు? రామోజీరావు చనిపోతే ఏకంగా మన దేశ ప్రధానమంత్రి నుంచి ఏపీ, తెలంగాణ సీఎంల వరకు అందరూ ట్వీట్ చేసి బాధపడ్డారు. ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రామయ్య ప్రపంచంలోనే గొప్ప రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించడం, ఈటీవీ ఛానల్స్, ఈనాడు పేపర్, ఎన్నో సినిమాలకు నిర్మాతగా ఉండడం, ప్రియా ఫుడ్స్, కళాంజలి, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇలా ఇంత గొప్ప వ్యాపారవేత్తగా ఎలా ఎదిగారో, అలానే ఆయన జీవితంలో జరిగిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. 1936 నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడకి దగ్గరలోని పెదపారుపూడి అనే ఊరిలో వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ దంపతులకు మగబిడ్డ పుట్టాడు. దీంతో చనిపోయిన తన తండ్రి మళ్లీ కొడుకుగా పుట్టాడని సుబ్బారావు ఆనందంలో తేలిపోయాడు. అందుకే కొడుకుకి తండ్రి పేరు రామయ్య అని పెట్టుకున్నాడు. రామయ్యకి ఇద్దరు అక్కలు. మొదట ఇద్దరు ఆడపిల్లలు అవడంతో కొడుకు కోసం చాలా సంవత్సరాలు ఎదురు చూడగా సుబ్బారావు, సుబ్బమ్మకి రామయ్య రూపంలో కొడుకు రావడంతో చాలా గారాబంగా చూసుకునేవారు. ఆ రామయ్య ఇప్పుడు అందరికీ తెలిసిన రామోజీరావు. అయితే రామయ్య పేరు రామోజీరావుగా ఎలా మారిందంటే, స్కూల్లో తన ఫ్రెండ్స్ రామయ్య అని పిలవడం నచ్చలేదేమో తన పేరును తానే మార్చుకున్నాడు. అలా రామయ్య రామోజీరావుగా అయ్యారు. స్కూల్లో చదువుకునేటప్పుడు మార్కెట్ నుంచి వెళ్తుంటే వరుసగా కిరాణా షాపులు, ఫ్యాన్సీ షాపులు కనిపించేవండి. ఇదేంటి అందరూ ఒకే వ్యాపారం పక్క షాపుల్లో పెట్టి చేస్తున్నారు, ఒకే వ్యాపారం చేసే బదులు వేర్వేరు వ్యాపారాలు చేస్తే లాభం వస్తుంది కదా అని ఫ్రెండ్స్ తో రామోజీరావు అనేవారంట. అంత చిన్న ఏజ్ నుంచే రామోజీరావుకు వ్యాపారంపై దృష్టి ఉండేది. ఇక తన సొంత ఊరిలో స్కూల్ విద్యను, ఇంటర్ డిగ్రీ గుడివాడలో రామోజీరావు పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి రామోజీరావు కళలు, రాజకీయాలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచనతో ఉండేవారంట. అయితే తన చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారు. అలాంటి టైంలోనే ఛత్తీస్గఢ్ లో ఒక జాబ్ కి అప్లై చేశారు. ఆ జాబ్ ఖచ్చితంగా వస్తుందని రామోజీరావు గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ ఎంత వెయిట్ చేసినా ఆ జాబ్ రాలేదు. దాంతో రామోజీరావు చాలా బాధపడ్డారు. ఇలా జాబ్లంటూ తిరగకుండా ఏదో రోజు తనే 10 మందికి జాబ్ ఇచ్చేలా ఎదగాలని మనసులో గట్టిగా అనుకున్నారు. ఫ్యామిలీ కోసం ఫస్ట్ జాబ్ అయితే చేయాలని అనుకుని ఢిల్లీలోని ఒక యాడ్ ఏజెన్సీలో తన ఫస్ట్ జాబ్ చేశారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. జాబ్ చేస్తుండగానే 1961లో కృష్ణా జిల్లాలోని పెనుమలూరుకి చెందిన రమాదేవి అనే అమ్మాయిని రామోజీరావు పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన తర్వాత రమాదేవితో కలిసి ఢిల్లీలో ఉంటూ కొన్ని సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేశారు. ఉద్యోగం చేస్తున్న టైంలో వ్యాపారం ఎలా చేస్తున్నారు, ఏమేమి తెలిసి ఉండాలి, ఎవరెవరితో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ బాగా నేర్చుకున్నారు రామోజీరావు. 1962లో పెద్ద కొడుకు కిరణ్ పుట్టిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ సంవత్సరంలోనే జాబ్ మానేసి వ్యాపారం పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఈయనకి కిరణ్ తో పాటు సుమన్ అనే ఇంకో కొడుకు కూడా ఉన్నారు. అయితే 1962లో రామోజీరావు కేవలం 2 ఉద్యోగులతో మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరుతో తన మొదటి వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. మార్గదర్శితో ఉంటే ఆనందం మీ వెంటే అనే నినాదం చాలా తక్కువ టైంలోనే లక్షలాది మంది ఖాతాదారులను తీసుకొచ్చి 60 సంవత్సరాల ప్రస్థానంలో 60 లక్షల మంది ఖాతాదారులకు సేవలు అందించింది. ప్రజెంట్ 4 రాష్ట్రాల్లో 113 బ్రాంచ్లు, 3 లక్షలకు పైగా ఖాతాదారులు, 4100కు పైగా ఉద్యోగులు, 18,000కు పైగా ఏజెంట్లతో మార్గదర్శి ముందుకు సాగుతుంది. మార్గదర్శి వ్యాపారంతో తొలి విజయం అందుకున్న రామోజీరావు రైతు బిడ్డగా రుణం తీర్చుకోవాలనుకున్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి చిన్నప్పటి నుంచి రైతుల కష్టాన్ని చూస్తూ పెరిగిన ఆయన సాగుబడికి తన వంతుగా ఏదైనా సాయం చేయాలని అనుకున్నారు. ఆ బలమైన ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది అన్నదాత మంత్లీ మ్యాగజైన్. దీనిని 1969లో రామోజీరావు ప్రారంభించారు. మార్కెట్లోకి వచ్చిన కొత్త ఎరువులు, మెషిన్లు ఇలా వ్యవసాయానికి సంబంధించిన కొత్త పద్ధతులను ఎప్పటికప్పుడు పూర్తి వివరాలతో రైతులకు అందేలా ఈ అన్నదాత మ్యాగజైన్ ఉపయోగపడింది. దీని ద్వారా తెలుగు రైతుల వ్యవసాయంలో కొత్త విషయాలను తెలుసుకునేవారు. బిజినెస్ పనుల కోసం సంవత్సరంలో కొన్ని నెలలు రామోజీరావు వైజాగ్ లో ఉండాల్సి వచ్చేది. ఆయనకు పేపర్ చదివే అలవాటు బాగా ఉండేది. ఆ రోజుల్లో న్యూస్ పేపర్లో విజయవాడలో ప్రింట్ అయ్యి వైజాగ్ వచ్చేసరికి సాయంత్రం అయిపోయేది. దీంతో రామోజీరావు ఇబ్బంది పడేవారు. అప్పుడే ఆయనకు ఒక మంచి ఐడియా వచ్చింది. నేనే పూర్తిగా మీడియా రంగంలోకి ఎందుకు దిగకూడదని అనుకున్నారు. అలా అనుకున్నట్టే 1974లో వైజాగ్ లో రామోజీరావు స్టార్ట్ చేసిన ఈనాడు న్యూస్ పేపర్ అప్పట్లో ఒక సంచలనం. న్యూస్ పేపర్ డోర్ డెలివరీ విధానం అందరినీ ఆకట్టుకుంది. అప్పటి వరకు న్యూస్ పేపర్ కొనాలంటే ఏదైనా షాప్ కు వెళ్లి తెచ్చుకోవాలి. ఒకవేళ దూర ప్రాంతాలు అయితే న్యూస్ పేపర్ ఆ రోజు సాయంత్రానికి వచ్చేది. అలాంటి ఇబ్బందులేం లేకుండా రోజు ఉదయాన్నే ఈనాడు న్యూస్ పేపర్ ఇంటి దగ్గరకు వచ్చేలా సరికొత్త పద్ధతిని సృష్టించి సక్సెస్ అయ్యారు రామోజీరావు. న్యూస్ పేపర్ బిజినెస్ లో కూడా సక్సెస్ అయ్యి తర్వాత 1980లో హైదరాబాద్ లో ప్రియా ఫుడ్స్ ని ప్రారంభించి ప్రియా పచ్చళ్ళు ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే. ఈ ప్రియా ఫుడ్స్ ప్రపంచంలోని ఎన్నో దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. తర్వాత 1983లో ఉషా కిరణ్ మూవీస్ ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేశారు. దీని ద్వారా అనేక భాషల్లో దాదాపు 85 సినిమాలకు పైనే నిర్మించారు. అక్కడితో ఆగకుండా 1995లో తెలుగు ప్రేక్షకుల కోసం ఈటీవీని ప్రారంభించారు. టీవీ అంటే దూరదర్శన్ అని మాత్రమే తెలిసిన ఆ రోజుల్లో ఈటీవీ, మీ టీవీ అంటూ టెలివిజన్ ఇండస్ట్రీలో అద్భుతాన్ని సృష్టించారు రామోజీరావు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకి ఈటీవీలో వచ్చే న్యూస్, పాడుతా తీగ, డి, జబర్దస్త్ ఇలా చాలా షోలు బాగా ప్రజలకు దగ్గరయ్యాయి. ఇక రామోజీరావు అనగానే వెంటనే అందరికీ గుర్తొచ్చేది ఆయన 1996లో నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీ. 1996లో రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించినా కానీ దానికి 10 సంవత్సరాల ముందు నుంచే ఈ ఫిల్మ్ సిటీ ఎలా ఉండాలి ఏంటి అని రామోజీరావు ప్లానింగ్ చేశారంట. దానికి తగ్గట్టే ఏకంగా 2000 ఎకరాల్లో ఈ రామోజీ ఫిల్మ్ సిటీని కట్టారు. ప్రొడ్యూసర్ సూట్ కేసుతో అడుగు పెడితే సినిమా ఫస్ట్ కాపీతో
బయటకు వచ్చేలా ఫెసిలిటీస్ అన్ని ఉండేలా దీనిని కట్టారు. ఈ ఫిల్మ్ సిటీలో 50 షూటింగ్ అంతస్తులు ఉన్నాయి. ఒకేసారి ఇక్కడ దాదాపు 25 సినిమాల షూటింగ్ జరుపుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఇక్కడ 500 సినిమాల షూటింగ్లు జరుగుతాయండి. మూవీ టీం ఉండడానికి స్టార్ హోటల్స్ కూడా ఫిల్మ్ సిటీ లోపలే ఉన్నాయంటే ఆ ప్లానింగ్ ని అర్థం చేసుకోవచ్చు. కేవలం సినిమాలే కాకుండా ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ గా కూడా పాపులర్ అయింది. ఒక రిపోర్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుంచి 10 లక్షల మందికి పైగా టూరిస్టులు ఇక్కడికి వస్తున్నారు. మన టాలీవుడ్ సినిమాలు సీరియల్సే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్స్ జరుపుకుంటున్నారు. అందుకే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోగా గిన్నిస్ వరల్డ్ రికార్డులకు కూడా ఎక్కింది. ఇవే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా రామోజీరావు తనదైన ముద్ర వేశారు. 1977లో దివిసీమ ఉప్పిన దెబ్బకు నామరూపం లేకుండా పోయిన పాలకాయ తిప్పులో కట్టించిన 112 ఇళ్ళు, 1996లో ఆంధ్రప్రదేశ్లోని 5 జిల్లాల్లో తుఫాను వచ్చిన ఊర్లలో కట్టించిన 42 స్కూల్స్, 1999లో ఒడిశాలో వచ్చిన తుఫాను బాధితుల కోసం, 2001లో గుజరాత్లోని భూకంప బాధితుల కోసం చేసిన సేవా కార్యక్రమాలు రామోజీరావు మంచితనాన్ని చూపిస్తాయి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లోని పెద్దపారంపూడి, తెలంగాణలోని నాగినేపల్లిని రామోజీరావు దత్తత తీసుకున్నారు. అలానే కోవిడ్ టైంలో ఏపీటీఎస్కి 20 కోట్లు దానం చేశారు. అంతేకాకుండా తన భార్య రమాదేవి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. జర్నలిజం, మీడియా రంగంలో రామోజీరావు చేసిన కృషికి 2016లో భారతదేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అందించారు. 1960లో పీపుల్స్ వార్ని స్థాపించిన సత్యమూర్తి వరంగల్లోని కాజీపేటలో టీచర్గా పనిచేసేవారు. దానికి ముందు గుడివాడలో ఓ స్కూల్లో పనిచేశారు. ఆ టైంలోనే రామోజీరావు ఒక టీ బాయ్గా అక్కడ పనిచేసేవారని అంటారు. స్కూల్లోని టీచర్లకు రోజు టీ ఇస్తుండటంతో రామోజీరావు వారితో పరిచయం పెంచుకున్నారని. అలా కష్టపడుతున్న రామోజీరావుని చూసి సత్యమూర్తి అతనికి ఒక సైకిల్ కొనిచ్చారండి. ఆ సైకిల్ మీదే రామోజీరావు ఇంటింటికి తిరిగి పచ్చళ్ళు అమ్మేవారని అంటారు. రామోజీరావు పరిచయం చేసిన ప్రియ పచ్చళ్ళు చాలా తక్కువ కాలంలోనే మంచి సక్సెస్ సాధించాయి. అలా కొన్ని సంవత్సరాల్లోనే రామోజీరావు ఓ బడా వ్యాపారవేత్తగా, మీడియా దిగ్గజంగా ఎదగడం చూసి తాను షాక్ అయ్యానని ఒక మీటింగ్ లో పీపుల్ వార్స్ అధినేత సత్యమూర్తి చెప్పారు. అయితే 87 సంవత్సరాల రామోజీరావుకి ఈ నెల 5 నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చాయి. దీంతో ఆయన శనివారం తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఇది తెలియడంతో సినీ ఇండస్ట్రీ, రాజకీయ నాయకులు షాక్ అయ్యారు. దేశ ప్రధాని మోడీ దగ్గర నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ ఇలా వీళ్ళందరూ రామోజీరావు మృతిపై ట్వీట్ చేశారు. రామోజీరావు గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు.